అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టరేట్లో 4 పర్యాయాలు జిల్లా కేంద్రంలో స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాం. ఒకటి రిపబ్లిక్ డే, నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే, 15th ఆగస్టు అండ్ సెప్టెంబర్లో నిర్వహించేటువంటి సమైక్యతా దినోత్సవం సందర్భంగా అన్ని శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేస్తాయి. మరియు విద్యాశాఖ పక్షాన కూడా మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావచ్చు, ఇంటింటా ఇన్నోవేటర్ సంబంధించినవి కావచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూళ్ళల్లో పిల్లలు వేరియస్ కాంపిటీషన్స్లో స్టోరీ టెల్లింగ్ లాంటివి కావచ్చు, వాళ్ళను మనము స్టాల్కి ఇన్వైట్ చేసి వారి యొక్క ప్రతిభను, మన యొక్క విద్యాశాఖ గౌరవాన్ని మనము జిల్లా విద్యా శాఖాధికారి మరియు కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోతూ ఉన్నాం. ఎప్పుడు కూడా మనం మెప్పు పొందుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ 17న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్లో ఈరోజు మనం స్టాల్స్కి 8-10 మంది ఉపాధ్యాయులు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రైమరీ స్కూల్లో ఉపయోగించే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నటువంటిది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటిది కూడా ఒక 6 వారాలుగా వస్తుంది స్కూళ్ళలో ఇంప్లిమెంట్ అయ్యేది. దానికి సంబంధించిన కూడా ఎంత బాగా ఎఫెక్టివ్గా అమలు అవుతుంది, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అనడం కోసం 4 విద్యార్థులను వారి యొక్క నోట్స్లను కూడా తీసుకురావడం జరిగింది. త్వరలో కలెక్టర్ గారు మరియు మంత్రి గారు మన స్టాల్ను విజిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ముందు కూడా మీ అందరి సహకారం కావాలి. ఎవరిని పిలిచినా వాళ్ళు టీఎల్ఎంతో రెడీగా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ వాట్ ఈస్ దిస్ సార్? ఏంటిది అసలు? ఇది మన శరీరంలోని వ్యవస్థలు సార్. ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, అన్ని రకాల వ్యవస్థలు ఒకే టీఎల్ఎం ద్వారా మనం విద్యార్థులకు బోధించేందుకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇందులో ఇది మన శరీరం సార్. ఓకే, మన శరీరంలో మొదటగా మన జ్ఞానేంద్రియాలు, ఓకే, వాటి గురించి మన విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత ఈ శరీరం మన స్కిన్ తొలగిస్తే ఓకే, కండర వ్యవస్థ, ఓకే, దీని గురించి మనం విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. ఓకే, కండర వ్యవస్థ నుంచి లోపలికి వెళ్తే అస్థిపంజర వ్యవస్థ, ఓకే, అస్థిపంజర వ్యవస్థ నుంచి మనం లోపలికి వెళ్తే ఊపిరితిత్తులు, ఓకే, ఊపిరితిత్తుల్లో కొద్దిగా వెనక భాగంలోకి వెళ్తే గుండె రక్త ప్రసరణ వ్యవస్థ, ఓకే, ఇక్కడ నుంచి కింది భాగంలో లోపలికి వెళ్తే జీర్ణ వ్యవస్థ, ఓకే, ప్రేగులు, కాలేయం, మూత్రవ్యవస్థలు. ఓకే సార్, ఇది ముందు భాగం సార్. ఓకే. నెక్స్ట్ మనకు వీపు భాగంలో నుంచి స్టెప్ బై స్టెప్, సో బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఫెంటాస్టిక్. ఓకే, ఇక్కడ ఇది వీపు భాగము. ఓకే, ఇక్కడ వీపు భాగంలో చర్మాన్ని తొలగిస్తే వెనుక భాగంలో ఉంటే కండర వ్యవస్థ. ఓకే, ఇక్కడ కండరాల నుంచి లోపలికి వెళ్తే నాడీ వ్యవస్థ. ఓకే, నాడీ వ్యవస్థ నుంచి వెనక్కి వెళ్తే ఇది విసర్జక వ్యవస్థ. ఫెంటాస్టిక్. ఓకే, ఒక 10 రకాల వ్యవస్థలు ఒకే టీఎల్ఎం ద్వారా వస్తుంది. ఫెంటాస్టిక్. వాట్స్ యువర్ నేమ్ అండ్ స్కూల్ సార్? నా పేరు ఏ బ్రహ్మచారి. నేను ప్రాథమిక పాఠశాల కొత్తగూడెంలో చేస్తున్నా, మోదమ్మ. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు సృజన, సృజన, హెచ్జిటి, ఎంపీపీఎస్ కోమటిపల్లి, జాజగూడ మండలం. నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ నడుస్తుంది స్కూల్ ప్రోగ్రామ్ కాబట్టి ఎఫ్ఎల్ఎన్ బహుళ బోధనోపకారి జియో బోర్డ్ తీసుకున్నాను సార్. ఈ జియో బోర్డును ఉపయోగించి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ అన్ని సబ్జెక్ట్స్కి ఓన్లీ రబ్బర్ బ్యాండ్లతో ఏ విధంగా మనం పిల్లలకి బోధించవచ్చు అనేది ఈ జియో బోర్డు ఉపయోగించి మనం బోధిస్తాం సార్. నేను ఫస్ట్ ఇక్కడ సోలార్ సిస్టమ్ తీసుకున్నాను. సోలార్ సిస్టమ్ లో సూర్యుడు, ఇట్లా కక్ష మార్గంలో ప్రయాణించే ఇవన్నీ తీసుకొని ఈ విధంగా వాళ్ళ పిల్లలు లెసన్ చెప్పినప్పుడు వాళ్ళ ఐడెంటిఫికేషన్, ఏ గ్రహం పెట్టేది, చిన్నది, దగ్గరగా ఉన్నది ఏంటిది, దూరంగా ఉన్నది ఏంటిది అన్ని వాళ్ళంతటా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటారు సార్. అదే విధంగా ఇవి తీసేసి రబ్బర్ బ్యాండ్లు తీసేసి మనం ఇంకా చాలా చేసుకోవచ్చు సార్. ఇంకా చూపిస్తాను. మ్యాథ్స్ వచ్చేసరికి అమెరికాలకి రబ్బర్ వ్యాన్లతో అంకెలు,
సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించినవి కూడా టిఎల్ఎం తయారు చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ గణిత గుర్తులు సింబల్స్ ఓన్లీ రబ్బర్ వ్యాలెట్ సో ఓన్లీ సోషల్ కాకుండా అన్ని సబ్జెక్ట్ సంబంధించిన టిఎల్ఎం చేయొచ్చు. అవరోహణ క్రమం, ఓకే ఓకే గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఓకే తీసివేత, ఓకే గుణకారం, ఓకే అమరికలు, ఈవీఎస్ వచ్చి ఇండ్ల రకాలు, ఇవి గుణకారం సార్. ఇది ఓకే భాగాహారం, తీసివేత, ఓకే చాలా రకాలుగా అంటే అన్ని రకాలుగా ఇది మనం ఏ లెసన్ చెప్పినా టిఎల్ఎం లేదు అనేది ఆ కాన్సెప్ట్ కాకుండా ఈ జియో బోర్డు ఉపయోగించి ప్రతి లెసన్ కూడా మనం పిల్లలతో చేయించేస్తారు. వాళ్ళంతటా వాళ్ళు రబ్బర్ బ్యాండ్ అక్కడ పెట్టేసుకుంటే వాళ్ళు దీన్ని ఏం బోర్డ్ అంటారు మేడం? జియో బోర్డు. జియో బోర్డ్. జియో బోర్డ్ అనగానే మనం మ్యాథ్స్ కి యూజ్ చేస్తాం అనుకుంటాము. అలా కాకుండా దీన్ని ఇంగ్లీష్ కి, తెలుగుకి, ఇంగ్లీష్ కి ఏ విధంగా యూజ్ సో ప్రస్తుతం ఇది సోలార్ సిస్టమ్ గురించి చెప్పడానికి ఉపయోగించారండి, ప్రస్తుతానికి సోషల్ కు ఉపయోగించారు. సోలార్ సిస్టమ్ కొంచెం చూపించడానికి బాగుందని తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ సార్ ఇది పరిచయం సార్. పిల్లవాడు తనని తను ఎట్లా పరిచయం చేసుకుంటానది అయింది. నేను కోమటిపల్లి పాఠశాల సార్, కోమటిపల్లి గ్రామంలో ఉన్నాను. జాజిరెడ్డిగూడ మండల్, సూర్యాపేట జిల్లా. తర్వాత తెలంగాణ రాష్ట్రం. ఓకే. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇండియా. సో ఒక్కొక్క పేపర్ తీయాలి విద్యార్థి. ఇట్లా అనుకుంటూ చెప్తారన్నట్టు. ఇండియాలో ఉన్నాను, తర్వాత ఆసియా ఖండం, ఓకే ఆసియా ఖండం తర్వాత ప్రపంచం, ఓకే ప్రపంచం తర్వాత విశ్వం. ఈ విశ్వంలో ఉన్నాను. పరిచయం పిల్లవాడు అంటే అతనికి మొత్తం అంటే ప్రపంచంలో రాష్ట్రాలు, జిల్లాలు తెలిసిన తెలియడం. సరే ఇంగ్లీష్ వొకాబులరీ సార్. నేను ఒక పదం ఇచ్చిన టీ కప్స్ తో తీసుకున్నాను. ఓకే ఓకే. ఏరోప్లేన్ అనే పదం. ఈ పదంలో ఇక్కడ నెంబర్ ఫస్ట్ లెటర్ ఏంటి, సెకండ్ లెటర్ ఏంటి, థర్డ్ లెటర్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ మనం ఈ ఏరోప్లేన్ పదం నుంచి ఇంకా కొన్ని పదాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5th, 6th, 7th, 8th. ఓకే. అయితే 5th లెటర్ ఏంటిది, పి. ఓకే. ఇక్కడ పెడతారు. 6th లెటర్ ఏంటిది, ఎల్. 7th లెటర్ ఏ. 8th లెటర్ ఎన్. ఇప్పుడు ఈ వర్డ్ ఏంటిది, లా. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ప్లేన్, ఆన్, ఇయర్, ఇట్లా చాలా సో మల్టిపుల్ వర్డ్స్ వస్తాయి అన్నమాట. వొకాబులరీ అనేది డెవలప్మెంట్ కోసం పిల్లవానికి తీసుకోవడం జరిగింది. ఓకే. తెలుగుకి సంబంధించి లెటర్స్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ క్లాస్ లో. ఓకే, ఫస్ట్ క్లాస్ పిల్లలకు. ఓకే. తబలా, కంజర్ ఇట్లా పదాలు చెప్పేటప్పుడు పద పద్ధతి, పద నిర్మాణం, అక్షరాలతో తీసుకోవడం జరిగింది. దీనికి కనుక మ్యాథ్స్, ఈవీఎస్ కూడా ఉంది. ఓకే. ఏబిసిడి లెటర్స్ ఉంటది, 1 2 3 తెలుగు ఆల్ఫాబెట్ కూడా ఉంటుంది. చెప్పొచ్చు అన్నట్టు. ఇంకా చాలా ఉన్నాయి సబ్మిట్. థ్యాంక్ యూ మేడం. రైట్ సార్. పేరు ఎన్ శ్రీనయ్య. నేను ఎంపీపీఎస్ సర్కారం సూర్యాపేట మండలంలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ఈ టిఎల్ఎం ముఖ్యంగా ఈ ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలందరికీ ఉపయోగపడేటువంటి టిఎల్ఎం ఇది. ముఖ్యంగా ఇది ఆల్ఫాబెట్స్, తెలుగు అక్షరమాల. ఈ మా జనరల్ గా మనం ఏ విధంగా నేర్పుతాం, ఆ ఈ అని ఆ నుంచి బండిరా వరకు నేర్పుతాం. ఆ విధంగా కాకుండా జిగ్జాగ్ గా మనం అక్షరాలు ఈ విధంగా మొత్తం నేర్పిన తర్వాత పిల్లలతోని గుర్తింపజేయాలి. గుర్తింపజేసిన తర్వాత అచ్చులకి, హల్లులకి, ఉభయాక్షరాలకి తేడాన్ని గుర్తింపజేయాలి. ఈ అచ్చులు అంటే ఏంటివి అన్నప్పుడు వాడికి ఈ విధంగా పైకి లేపినప్పుడు ఆ నుండి అవు వరకు ఉండేటువంటి అక్షరాలని అచ్చులు అంటారని, కా నుండి క్ష వరకు ఉండే అక్షరాలని హల్లులు అంటారని, తర్వాత ఉభయాక్షరాలు అంటే అర సున్నా, సున్నా, 2 సున్నాలు అనేవి ఉభయాక్షరాలు అనేవి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఇందులో సరే అక్షరాలు, దీర్ఘాలు అనేవి కూడా ఉన్నాయి. దీంట్లో ఆ, ఈ, ఊ, రు, ఏ అంటే పొట్టిగా పలికే అచ్చులు లేదా మాత్రకాలంలో ఉచ్చరించేటువంటి అచ్చులని ఈ విధంగా. దీర్ఘాలు అంటే ఏ విధంగా దీర్ఘం తీసి పలికే అచ్చులు అవి ఏంటివి, ఆ, ఈ, ఊ, రు, ఏ,
ఐ, ఈ విధంగా ఇలాంటి అక్షరాలు అనమాట. తర్వాత ఒక్కొక్క అక్షరాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇదేంటిది అంటే ఆ అని చెప్తాడు. ఇదేంటిది అంటే ఈ పండు పేరు చెప్తాడు అనమాట. తెలియనప్పుడు అనప అనేది. ఆకు సంబంధించినటువంటి అక్షరాలు మనకు అలా అలక, ఈ విధంగా ప్రతి అక్షరాన్ని కూడా ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తే అన్ని అక్షరాలని గుర్తుపట్టడం కాకుండా దానికి సంబంధించినటువంటి పదాలు కూడా ఈజీగా గుర్తుంచుకోవడానికి బొమ్మల సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకు మెమరీలో ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశం ఇది. ఇక్కడ బొమ్మ కింద దాన్ని ఏమంటారు అనేటువంటి పదం. ఈ విధంగానే ప్రతి అక్షరానికి కూడా ఉ, ఏ, దానికి పిల్లవాడికి దానికి సంబంధించినటువంటి ఇంకా పదాలు మనం పరిచయం చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం అన్ని అక్షరాలని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దీర్ఘాలు అనేదాన్ని ఒక బొమ్మ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని అక్షరాలు సార్ అదే విధంగా. ఫైన్ సార్. ఇంకా ఇంకా అల్ప ప్రాణాక్షరాలు. ఓకే. అల్ప ప్రాణాక్షరాల్లో ఓకే. అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి అనేది ముందు ఈ విధంగా మనం ఒక్కొక్క అక్షరాన్ని కా, గ, చ ఈ విధంగా పిల్లవాడితో చదివిపిస్తాం మనం. ఇవన్నీ కూడా అల్ప ప్రాణాక్షరాలు అంటాం. దీంట్లో కూడా క అన్నప్పుడు ఇదేంటిది బొమ్మ చూపిస్తాం. కంజర అనలేడు, డప్పు అంటాడు. దీన్ని డప్పు కాదురా భయ్ అని ఇట్లా చెప్తాం. ఇది తీసి చూపించి దీన్ని చదవం అన్నప్పుడు కంజరా అని చదువుతాడు అన్నమాట. ఈ బొమ్మకి ఈ పదానికి అనుసంధానం. తర్వాత ఈ కా అనేటువంటి అక్షరానికి సంబంధించి అనేక రకమైనటువంటి పదాలని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కలం, కంద, గరక. అంటే ఈ కా అనే అక్షరాన్ని ఈ రెడ్ కలర్ రూపంలో ఈ పదాలల్లో పిల్లవాడు గుర్తించేటట్టు మనం చేస్తున్నాం అన్నమాట. ఇదే విధంగా అన్ని గా కానీ చా కానీ ప్రతి అక్షరానికి కూడా ఇదే విధంగా పదము, ఒక బొమ్మ, ఆ బొమ్మకు సంబంధించినటువంటి పదము, తర్వాత అన్ని పదాలు ఆయా అక్షరానికి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఇదే విధంగా మహాప్రాణాక్షరాలు. గుడ్ మార్నింగ్. మహాప్రాణాక్షరాలు అంటే ఏంటివి అనేది ముందు బిగినింగ్ లో ఈ అక్షరాలు అన్ని చదివిపిస్తాం. ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాలు అని ఇంటర్వ్యూ చేస్తాం. చేసిన తర్వాత ఒక్కొక్క అక్షరానికి సంబంధించి కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇదేంటిది అంటే శంఖం, ఈ ఎరుపు అక్షరం ద్వారా మనం కా అనే ఈ యొక్క మహాప్రాణాక్షరాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దీని తర్వాత సేమ్ అదే విధంగా పదాలు అక్షరాల్లో భాగంగా ప్రతి అక్షరానికి మనం ఒక చిత్రం ద్వారా, తర్వాత పదాల ద్వారా అతనికి గుర్తింపజేయడం సార్. ఫర్ ఎగ్జాంపుల్ చ అనేది తీసుకుంటే ఈ బొమ్మని పించం. ఏమిటి అంటే పించం. ఈ బొమ్మను చెప్పిన తర్వాత దాన్ని ఎలా రాస్తారు అనే దానిపైన అందులో ఉన్నటువంటి మహాప్రాణాక్షరం ఏంటిదని మనం పిల్లవాడితోని చెప్పడం ద్వారా తను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అక్షరము, చిత్రము, చిత్రానికి సంబంధించినటువంటి పదము, ఈ అక్షరానికి సంబంధించినటువంటి పదాలు. ప్రతి దాంట్లో కూడా మనం ఏ అక్షరం అయితే పిల్లవాడికి చెప్పాలని అనుకుంటున్నామో దాన్ని వివిధ రూపాలలో, వివిధ పదాల రూపంలో పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇవి అన్ని కూడా మహాప్రాణాక్షరాలకు సంబంధించినటువంటి తర్వాత అల్పప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. పిల్లలకి సరళ పదాలు ఇంట్రడ్యూస్ చేయొచ్చు మనం. ఇందులో భాగంగా ఇది ఒక కృత్యం అన్నమాట. పంక, శంక, బంక, వంక, డంక, లంక, ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి సరళ పదాలు ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఈక, ఈదం,
ఈల, ఈగ, ఈత, ఈట, ఈ విధంగా ఇందులో కూడా సేమ్ ఊయల, అమల, అబల, కబల, కమల, సబల, ఈ ప్రతి దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి సరళ పదాలు ఒక ఆట రూపంలో పిల్లలకు నేర్పడానికి ఈ కృత్యం అనేది బాగా ఉపయోగిస్తాము. ఆ తర్వాత ఇవి కూడా సార్, ఇవన్నీ కూడా కృత్యాలు అనమాట. సరళ పదాలు, గుణింత పదాలు, ఇవన్నీ కూడా పిల్లల చేత ఈజీగా నేర్పించడానికి ఇలాంటి కృత్యాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఉంచండి, వాళ్ళు వచ్చినప్పుడు చూపియాలి. తర్వాత సార్, ఈ పదజాలం మొత్తం నేర్చుకున్న తర్వాత పిల్లలకి మనం గ్రామర్ నేర్పాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. దాంట్లో భాగంగా భాషా భాగాలు. భాషా భాగాలు అన్నప్పుడు అసలు భాషా భాగాలు ఏంటేంటివి అన్నప్పుడు నామవాచకం, సర్వనామం, అవ్యయం, విశేషణము, క్రియ, ఈ విధంగా ఉండేటువంటి ఇవన్నిటిని భాషా భాగాలు అని చెప్తాము. మరి ఫర్ ఎగ్జాంపుల్ నామవాచకం అంటే ఏంటి అంటే మనం ఇది ఈ విధంగా చూసినప్పుడు ఎగ్జాంపుల్ వస్తుంది మనకి. వ్యక్తుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, పూలు, పండ్లు, వస్తువులు, ప్రాంతాల పేర్లు తెలియజేసే వాటిని నామవాచకం అంటారు. ఆ తర్వాత నిర్వచనం, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా. అంటే అతనికి ఒక రకమైనటువంటి యాంగ్జైటీ నేర్చుకోవాలనేటువంటి ఆతృత ఈ యాక్టివిటీ ద్వారా పిల్లలు రేకెత్తించే అవకాశం ఉంది. ఇది కూడా అంతే. సర్వనామం నామవాచకానికి లేదా పేర్లకు బదులుగా వాడేది సర్వనామం అంటారు అనేది తను తెలుసుకుంటాడు, లేకపోతే తెలియనప్పుడు ఇలా తీసి చూసుకుంటాడు అన్నమాట. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్, సర్వనామానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. అతడు, ఇతడు, వాడు, వీడు, ఆమె, ఈమె మొదలైనటువంటి పదాలన్నీ కూడా అంటే నామవాచకంలో వచ్చేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో దానికి బదులుగా వాడేది సర్వనామం అనేది నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రియ, విశేషణం, నామవాచకాలు లేదా సర్వనామాల యొక్క గుణాలు. తర్వాత అవ్యయం అంటే లింగము, వచనము, విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయము అంటాము. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అబ్బో, అయ్యో, ఆహా, ఓహో, బాప్రే, సార్ చెప్పండి. ఇవన్నిటికి సార్ ఇది కూడా మనం దానికి సంబంధించినటువంటి నిర్వచనం, ఉదాహరణ, తర్వాత ఒక పదం, ఒక వాక్యంలో అవ్యయము అనేటువంటి పదం ఎక్కడుంది అని చెప్పడానికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఈ విధంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా పూర్తిగా అవగాహన చెందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పిల్లవాళ్ళకు వ్యాకరణం నేర్పిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం పిల్లలతో చేయించేటువంటి ఇంకొక యాక్టివిటీ. అదే ఇంతకుముందు మనం నేర్పినట్టుగా నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం ఇవన్నీ కూడా ఒక యాక్టివిటీ ద్వారా పిల్లల్లో చేయించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా పిల్లవాడు తనకి ఇష్టమైనటువంటి ఏదో ఒక కార్డు తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డు రహీం. ఈ రహీం అనేది ఇందులో ఏ భాషా భాగానికి చెందుతుందో కరెక్ట్ గా తను పాయింట్అవుట్ చేసి పెట్టగలిగితే తనకు అవగాహన ఉన్నట్టు. ఇక్కడ రహీం అనేది నామవాచకం, పేరు కాబట్టి నామవాచకం కాబట్టి ఈ ఏరియాలో తను పెట్టగలిగితే అతను అవగాహనలోకి వచ్చినట్టుగా మనం భావిస్తాం. దీన్ని పిల్లలు పోటీతత్వాన్ని పెంచడానికి కొన్ని గ్రూపులు చేసి కూడా పోటీలు పెట్టవచ్చు. ఎవరైతే ఎక్కువ బాగా చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వచ్చినట్టుగా, గెలిచినట్టుగా ఆ విధంగా పిల్లలకి ఏదో ఒకటి బహుమానం ఇచ్చి ప్రోత్సహించడానికి ఈ యాక్టివిటీ అనేది ఉపయోగపడుతుంది. ఇది తోటానికి కూడా నామవాచకం. మంచిగా అనేది ఒక విశేషణం. ఈ ఏరియాలో పాయింట్అవుట్ చేయాలి. ఈ విధంగా వీటిని పిల్లలతోని చేయించి చూపిస్తే బాగుంటుంది. పిల్లలతో కూడా చేయించినటువంటి యాక్టివిటీ. రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. ఇందులో నామవాచకం ఏది అంటే చెప్పగలగాడు.
రహీం అనేది ఒక నామవాచకం. వెళ్ళాడు ఒక క్రియ, అతడు ఒక సర్వనామం, రాశాడు ఒక క్రియ, మంచిగా ఒక విశేషణము, శబాష్ అవ్యయము. ఈ విధంగా పిల్లలతోని ఈ రకరకాలైనటువంటి యాక్టివిటీ చేయించి రాసి వాటి ద్వారా పిల్లల్ని అండర్స్టాండింగ్ తీసుకురావడం అనేది కూడా దీని ద్వారా ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. తర్వాత సార్ ఇవి ఆ, సంయుక్తాక్షరాలు తర్వాత ద్విత్వాక్షరాలు రెండింటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం దీని యొక్క ఉద్దేశము. ఈ విధంగా చాకు నా వర్తిస్తే ఏమంటారు, జాకు జా వర్తిస్తే, టాకు టా వర్తిస్తే, తర్వాత డాకు జా వర్తిస్తే. ఈ విధంగా రకరకాలుగా మనం సంయుక్తాక్షరాలని ద్విత్వాక్షరాలని రెండింటిని కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఒక ఆటలాగా పిల్లలతో ఆడియడానికి. తర్వాత మనం నేర్పినటువంటి ఈ యొక్క అక్షరమాలలో కొన్ని అంతఃస్థానాలు, ఊష్మాలు, అనునాసికాలు అనేవి కూడా మనం పై తరగతికి వెళ్తూ ఉంటే కూడా నేర్పించవచ్చు. ఊష్మాలు అంటే ఏమేమి అక్షరాలు వస్తాయి? ష, షే, ష, సా, హ ఈ అక్షరాల్ని ఊష్మాలు అంటారని. తర్వాత అంతస్థాలు యా, రా, లా, వా, అలా ఇవన్నీ కూడా. అనునాసికాలు అంటే జ్ఞ, ఇని, నా, అన, మా. దీనికి సంబంధించి కూడా మన ఎగ్జాంపుల్స్ ద్వారా ముక్కు సహాయంతో పలికేటువంటి హల్లులు. తర్వాత ఊష్మాలు అంటే ఊదుతూ పలికే పదాలు, హల్లు అక్షరం. అంతఃస్థానం అంటే అచ్చు శబ్దం వచ్చి గట్టి మాట ఎన్య. ఈ వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ సార్ ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా అనేది తీసినట్లయితే ఇక్కడ ఒక బొమ్మ, ఆ బొమ్మని ఏమంటారు? నగ. నగలో ఉన్నటువంటి మదరక్షణము, తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ నస, నరం, నవల, నడక, నరకం, నడపడం, చలనం, చందనం. ఈ విధంగా ఎన్నో అక్షరాలు, అనేకమైనటువంటి అక్షరాలు. ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి అవగాహన, తర్వాత చదవడము, అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా సాధించి ఎఫ్ఎన్ఎల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక తరగతి అని కాదు, మరి ముఖ్యంగా వెనుకబడ్డటువంటి హయ్యర్ క్లాసెస్ 4th to 5th క్లాస్ పిల్లలకు కూడా వీటిని చెప్పి వాళ్ళకి అండర్స్టాండింగ్ తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దడానికి చాలా ఉపకరణంగా ఉంటుంది. అదేవిధంగా సంయుక్త అక్షరాలను కూడా మనం నేర్పడానికి ఒక గేమ్ ఇది. అయితే రాష్ట్ర పక్షి రెండు ఒత్తులు వస్తాయి. రెండింటినీ కూడా మనం ఒకటే అక్షరానికి ఈ విధంగా ఈ యొక్క కార్డు ద్వారా మనం పిల్లలతోనే కూడా చేయించవచ్చు. మనం దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అన్ని అక్షరాలకు సంబంధించినటువంటి కార్డ్స్, అన్ని గుణితాలు ఉంటాయి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ష అనేది మనం తీసుకున్నట్లయితే, పా అనేది తీసుకున్నట్లయితే పా, పి, పి, పు. ఈ విధంగా అన్ని గుణిత అన్ని అక్షరాలని జిగ్జాగ్గా పడేసి వాటితో కూడా ఎవరు ఎక్కువ వెళ్ళే పదాలు తయారు చేస్తారో వాళ్ళు గెలిచినట్టుగా మనం పిల్లలకు చిన్నపాటి బహుమతుల రూపంలో కూడా ఈ ఆటను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు గెలవాలన్నటువంటి కోరిక, దాని ఫలితంగా అనేక రకాలైనటువంటి పదజాలను కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది కూడా పదజాల అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగం. మా ముందు దీంట్లో అక్షరాన్ని గుర్తించే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్టాండర్డ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 తరగతులు ఉన్నారనుకోండి, వీటిని అక్షరాలు దీన్ని ఏం అక్షరం అంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు.
వాళ్ళ యొక్క స్టాండర్డ్ పెరుగుతున్న కొద్దీ ఈ 2 అక్షరాలను కలిపి ఏమంటారు, ఈ 3 అక్షరాలను కలిపి ఏమంటారు, ఈ విధంగా పిల్లలకి అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లలు ముఖ్యంగా తెలుగుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఈ యాక్టివిటీస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది సార్. ఇది భాష భాగాలకు సంబంధించి ఇది కూడా ఈ ఆట రూపంలో మంచిగా అనేది ఎందులోకి వస్తుంది, విశేషంగా వస్తుంది, ఎందులో పడేయాలి. ఓకే, అతడు అనేది ఏ భాష భాగానికి వస్తుంది? ఇంకోటిది ఏమో ఏంటిది? పోషాడు, అందులో క్రియ. పరీక్ష ఇంకోటిది రహీం వెళ్ళాడు అందమైన విశేషం తోటలో ఈ విధంగా పిల్లలకి రకరకాల యాక్టివిటీస్ చేయించినప్పుడు వాళ్ళు కూడా ఎప్పటికి మర్చిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది సార్. ఈ విధంగా ఈ యొక్క యాక్టివిటీ ద్వారా మనం భాషా భాగాలు అనే అంశాన్ని కూడా Now you talk. I'm happy to participate in this activity. These activities tell learners gain the knowledge. Let her speak, then you speak. I am happy. Speak loud. I am happy to participate in this activity. These activities make the children to improve their knowledge in Telugu, and who don't know how to pronounce and don't know about the parts of speech in Telugu, they can learn it easily. What's your name? Which school? My name Class? is M. Aishwarya. I am studying in 8th class. I am studying in Sahitya High School. And you? My name is Dikshita. I am studying 8th class. I am studying in Sahitya School. The children gain the knowledge of the Telugu. In Telugu, all English medium students don't know about what is the parts of speech. They don't know, but to gain the knowledge on this activity, I am very happy. Happy? Good, good. Right. పిల్లలు అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతిలోపు ఉన్నటువంటి చిన్న క్లాసులో అయితేనేమో ఈ ఆల్ఫాబెట్స్ నేర్పడానికి, పెద్ద క్లాసులో అయితే వారు మర్చిపోయిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయడానికి, రికగ్నైజ్ చేయడానికి ఈ యొక్క అక్షరాలన్నింటినీ కూడా గుర్తించడం, ఇది కూడా ఒక ఆటలాగా చేయొచ్చు. ఒక పిల్లల్ని Sha. Done. Very good, Amma. Nice. Done. Okay. Start. నా పేరు గాయత్రి. నేను సాహితీ స్కూల్లో చదువుకుంటున్నాను. 8వ తరగతి. ఇది ఒక ఆటలాగా ఉంది. తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేస్తారో ఆ వర్డ్స్ అలాగా నాకు హ్యాపీగా అనిపించింది. చాలా సంతోషం కలిగింది. ఆ వర్డ్స్ అన్ని ఎలా నేర్చుకోవాలో అని నాకు అర్థమైంది. నా పేరు రిషిక. నేను 8వ తరగతి చదువుతున్నాను సాహితీ హై స్కూల్లో. నాకు ఈ యాక్టివిటీ చూసేసరికి బాగా అనిపించింది. అందరూ తెలుగు ఎలా చదవాలో ఎలా పలకాలో నేర్చుకున్నారు.
Studying 10th standard from TSMS Model School, Imamganj. Now I want to explain about this program. And actually, sir, so many members are taking different types of degrees, but they even don't know one basic spelling also. By this program, it is very benefit to everyone, sir. Good morning, sir. My name is Salvi, studying in TSMS Model. This vocabulary program will implement in our daily life. Instead of dictionary, we use these vocabulary words which you are writing. These will help us in improvement of listening skills, learning skills, writing skills, understanding. Good morning, I am CHM studying EMS from TGS Mountains. By this NDA vocabulary enrichment program, we can understand the simple words which we use in daily life every day, their meanings, Telugu means pronunciation, and whenever the situation arrives, we can use in daily life. Are you using then these words? Yes, in sir. your daily life? And do you know who is the DO sir. Use it daily. If you use those words only, you will speak. Yes. And you should say thankful to our And we are very thankful to our honorable collector, sir. And yes, sir. few words. వెళ్ళి ప్రతి వీక్లో మన అసెస్మెంట్ పెడుతున్నాం కదా అసెస్మెంట్లో వాళ్ళు అన్నీ కూడా దాదాపు Small marks. అదే సార్ basic vocabulary the collector sir and DO sir wanted to know all the students. That is the reason English language vocabulary enrichment program is started. This is the 6th week it is running, ma'am. Every week teachers will give 5 words every day, ma'am. Like that 5 days 5 words, 25 words they will be given, ma'am. And they will be given the word, the spelling, its pronunciation, its Telugu meaning, and how this particular word is used in a sentence. And it is practiced. And after that, ma'am, after 5 days, 6th day, they will be given a question paper, assessment. And after this question paper will be given to them, they will answer it, ma'am, and the teacher will correct it and given to them, ma'am. And the students, they will see where they are making mistake, and they come to the teacher again, they will rectify it, and they will ask. This is what it is going on, ma'am. It is a very fantastic program. This is student note, one of the student note, ma'am. And this is how they write, ma'am, every time. And after that, they will be given a question paper like this. And they will, in fact, it is a meritorious student question answer script, madam. Looks like 20 Yes, it is meritorious, madam. They learned or not. So that is the reason why we are assessing them on Saturday. It is not keeping them like this. And these are all the students. You say, They will Nama. you explain, Amma. you say Good morning, ma'am. My name is Anurika. I'm studying in 10th class in TSMS Imamganj. So this is a very useful program for us. We learn different words, its meanings, pronunciation, and the usage of the sentence. We are very thankful for the collector sir for initiating this program. Next, my partner. Good morning, ma'am. I'm V. Hermi, studying 10th standard in TGMS Imamganj. Even a 10th class students are also unable to spell a single word, ma'am. That's why after introducing this program, they able to spell few words, ma'am, and they are learning more words, ma'am, every day. And they that word pronunciation and spelling, and that word where we use in sentence, ma'am. And this program is very benefit to us, ma'am. Thank you, ma'am. నెక్స్ట్ నాన్న Good morning, ma'am. My name is Salvina, studying in 10th TS Model School in Imamganj. Instead of dictionary, we use these vocabulary words which we are writing. By these vocabulary words, we will improve our learning skills, writing skills, understanding skills. Do you have books? Books है आपके पास इंग्लिश के छोटे-छोटे? No, ma'am. Actually, we take the theme. It is all textbook. There is a theme. Every unit has got one theme, madam. In one theme, there are 3 chapters. So we take 4 weeks, one main theme and sub themes. Based on that main theme, we take 5 words for 5 days. Like that, 25 words on that theme. For example, friendship is there, ma'am. We take
related words on friendship 25 words, ma'am. And then related Telugu meaning, madam, and then sentences. Everything they will come to. Sorry, okay, carry on. We don't go out of textbook because they are learning from textbook only. So both way they will benefit. That is how we are doing, ma'am. Thank you. Thanks for visiting, madam. Thank you. Okay, good morning. My name is M. Ritika. I am from TSMS Imampet. Good morning. I am V. Harini. I am from TSMS Imampet. Good morning, I am Saujanya from TSMS Imampet. Good morning, I am CH Ishmael from TSMS Imampet. Yeah, what is this? This program is about English vocabulary enrichment. Okay. What do you do? I learn vocabulary. How? Our teacher will give a few words and she will write it on the board and we will copy and we will read and we will learn that words. By these words, we can learn English words Only English word. Already there are so many words in the book, no? with pronounces. With pronunciation and writing, spelling, and where we use that sentence. These words will implement in our daily life. Then what do you do actually with the words? With the words, I create new sentences and I will use in daily life. Really? Is it useful? Yes, sir. How? Like before, so many students are not able to read or write. So Okay. from this, they can learn the meaning and pronunciation, also spelling and Okay. usage of that word in the sentence. And after learning you forget, right? No, sir. Then what do you do? Any exam will be there or not? Yes. On every Saturday, ma'am will conduct an exam and we will write that exam. And per week, we will learn 25 words, sir. For how many marks you get exam paper every weekend? 20 marks. 20 marks. How many marks you get every time? 20, sir. 20, all of you? 20 out of 20. That's good. Excellent. Sit down. Thank you. Collectors of initiation. Primary level. This is actually divided into 2 words. Every day you will learn 5 words. In a week, 5 days, 25 words. After completed the 5 words, 6th day is the assessment. Assessment complete 20 marks. First week. This is second week. Third week. 6th week is completed. Next second week start. This program is conducted. Some of the changing. Jyoti from Patarla Pahad, MP Atmakuri Yasman. ఫస్ట్ ఈ తెలుగులో ప్రిపేర్ చేస్తాను. తెలుగులో ఇది వర్ణమాలతో ఫిష్ లా కట్ చేసి అందులో వర్ణమాల అనేవి రాసాను. దాంట్లో కింద ఒత్తులు ఉంటాయి అన్నమాట. పైన వర్ణమాల ఉంటుంది, అక్షరాలు ఉంటాయి, కింద వాటి ఒత్తులు ఉంటాయి. దీనివల్ల పిల్లలు దీన్ని చూస్తూ ఈజీగా చూస్తూ ఉండటం వల్ల వర్ణమాల అంటే కొంచెం ఈజీగా నేర్చుకోగలుగుతుంటారు. ఈ వర్ణమాల వచ్చినాక వీళ్ళకి గుణింతాలు నేర్చుకుంటారు. ఈ గుణింతాలలో ఇది గుణింతాలు చార్ట్. ఈ చార్ట్ను కట్ చేసేసి ఇలా ఒక బుక్ లాగా చేసేసి లాస్ట్లో ఒకటి కార్డ్ పెడతాం అన్నమాట. కార్డ్ పెడితే దాని ద్వారా ముందే తలకట్టు, దీర్ఘం అవన్నీ ఒక్కొక్క పేజీకి ఒకటి రాసేసి ఇలా లాస్ట్లో పెడితే దాంట్లో మొత్తము అన్ని గుణింతాలు వస్తుంటాయి అన్నమాట. ఫస్ట్ క అలా అన్ని గుణింతాలు వస్తుంటాయి అన్నమాట. అంతేకాకుండా వీటితో పదాలు కూడా చేశాను. తలకట్టు మీద వచ్చే పదాలు, దీర్ఘం మీద వచ్చే పదాలు, గుడి మీద వచ్చే పదాలు, ఇలా అన్నీ అప్ టు ఔత్వం వరకు ఉంటుంది. ఇది కూడా తెలుగుది. ఇది వర్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే దానికి ప్లేవే మెథడ్లో అనమాట. కొన్ని అక్షరాలు ఇటు ఇటు రాస్తుంటాము, దాంతో 2 లెటర్ వర్డ్స్ అనేవి తయారు చేయొచ్చు. ఫస్ట్ నా ఉంది, నా తర్వాత దీంట్లో ఏం వస్తుంది అనేది ఇట్లా చూసుకోవాలి పిల్లలు. నా గ, నా రం, నా రం, వ
వా ల వల ఇలా అన్ని అక్షరాలన్నీ ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. ఇంకా ఇంగ్లీష్కి వస్తే ఇంగ్లీష్లో కూడా సేమ్ అలాగే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ అండ్ స్మాల్ సేమ్ అలాగే ఫిష్తో ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ పైన ఉంటాయి, వాటి కింద స్మాల్ లెటర్స్ స్మాల్ ఆర్ స్మాల్ వై అలా క్యాపిటల్ అండ్ స్మాల్ ఈజీగా నేర్చేసుకుంటారు. ఈ ఆల్ఫాబెట్స్ వచ్చాక దీంతో వర్డ్స్ మేకర్ ఉంటుంది. ఈ వర్డ్స్ మేకర్ ద్వారా వీళ్ళు నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టీ తీసుకుంటే టీతో టీ ఓ టూ లెటర్ వర్డ్, టీఓ 2 3 లెటర్ వర్డ్ తీసుకుంటే TOY టాయ్. ఇలా 4 లెటర్ వర్డ్స్ అన్నీ చేసుకోవచ్చు. 1 2 3 4 లెటర్ వర్డ్స్ వరకు నెంబర్ ఆఫ్ వర్డ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఆపోజిట్ వర్డ్స్ బాక్స్. జస్ట్ కార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ఇందులోకి ఇన్సర్ట్ చేస్తే దాని ఆపోజిట్ అనేది వస్తుంది అనమాట. దీంతో పిల్లలు కొంచెం ఎంటర్టైన్ అవుతుంటారు అనమాట, ఎక్కువ నేర్చుకునే అవకాశం. ఇది అవుట్ సైడ్, ఇన్సైడ్, దెన్ అవుట్ ఇన్సైడ్ వస్తుంది. టేక్, గివ్, ఇట్లా ఆపోజిట్ వర్డ్స్ హ్యాపీగా నేర్చేసుకుంటారు అనమాట. స్ట్రాంగ్ ఆపోజిట్, వీక్. జస్ట్ ప్లేవే మెథడ్లో ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవచ్చు. ఇది గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వి ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ నౌన్, వాట్ ఈస్ ప్రొనౌన్, వాట్ ఈస్ వర్బ్, వాట్ ఈస్ అడ్జెక్టివ్, వాట్ ఈస్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ వి ఎక్స్ప్లెయిన్ and after practice on this grammar word. First, noun. A noun is a word that refers to a person, place, things, animals. ఇలా అన్ని ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈస్ నౌన్, వాట్ ఈస్ ప్రొనౌన్. ఆఫ్టర్ వి ప్రాక్టీస్ విత్ దిస్ గ్రామర్ వర్డ్. ఫస్ట్ we pull it, one word వస్తుంది. What is it? Describes a noun. First explain practice. Tiger is noun. Like that. Separate this. What is noun? What is pronoun? Action words. Walking, Singing. playing, laughing. Action. Sentence formation. Class में हो? 6th class. This is solar system. Primary section. బహుళ బోధన జియోబోర్డ్ ఉపయోగించి జియోబోర్డ్ Raju is దేనికి వచ్చేసింది జియోబోర్డ్ is crisis. Sentence. జియోబోర్డ్ గురించి చెప్తాను. This is about time. జియోబోర్డ్ ఎక్కువ మ్యాథ్స్ ఉపయోగించి ఏ టైంలో యూజ్ చేయాలి. ఇన్, ఆన్, ఎట్, మ్యాథ్స్ ఇంగ్లీష్ EST, అన్ని సబ్జెక్ట్స్ కి జియోబోర్డ్ on particular days, marriage day, on leaves, on marriage day, on birthday, time, at 9 o'clock, in seasons, past future tense, యూజ్ చేస్తున్నారు. స్పెషల్ డేస్ అనేది On డేస్ అనేది కూడా aeroplane, ఏరోప్లేన్. ఫస్ట్ లెటర్, yeah, సెకండ్ లెటర్,
Third letter, fourth letter, fifth letter, sixth letter, seventh letter, eighth letter, ninth letter. How many letters in this word? 9 letters. ఇప్పుడు ఫిఫ్త్ లెటర్ ఏంటి? పి ఇక్కడ తీసి పి ఇక్కడ పెట్టేసి. సిక్స్త్ లెటర్ ఇక్కడ పెట్టేసి. సెవెంత్ లెటర్ ఎయిత్ లెటర్ ప్లేన్. అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ప్లేన్ కాదు. నైన్త్ పెడితే ఇక్కడ ప్లేన్. నైన్త్ లెటర్ ఇప్పుడు ప్లేన్. అది ఇది ప్లాన్. ఇక్కడ నైన్త్ లెటర్ పెట్టినప్పుడు ప్లేన్. అదే విధంగా నెక్స్ట్ 4 8 పొగలు వచ్చినప్పుడు డిలీట్ చేయాలనిపిస్తుందా? వద్దు, నా కాడికి పంపించినాక డిలీట్ చేయాలి. మరి మోడల్ స్కూల్ ఇమాంపేట ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ప్రవేశపెట్టిన ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ వొకాబులరీ చాలా బాగా చేయడం జరిగింది ఇమాంపేట విద్యార్థుల చేత. అదేవిధంగా మిగతా స్కూల్ వాళ్ళు కూడా ఈ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యాశాఖ తరపున విజయవంతం చేయడం జరిగింది. కలెక్టర్ గారి ప్రవేశపెట్టిన ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ వొకాబులరీ చాలా బాగా చేయడం జరిగింది. We are very happy for this program, sir, and very thankful for you for initiating this program. ఇంగ్లీష్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి కూడా 6 వారాలుగా వస్తుంది స్కూళ్ళలో ఇంప్లిమెంట్ అయ్యేది. Every day we teach them 5 vocabularies with Telugu meaning and sentence. So till Friday we teach 25 words. So we use it in the context. In our daily life also we use these words and we are able to learn so many new words. 5 days the rate, sir. 6th day one assessment. Okay. Correct. We tell them 20 out of 20. So every day we teach them 5 vocabularies. So till Friday we teach 25 vocabularies. This we write the vocabulary which is taught by the teacher. Even a 10th class students also unable to spell a simple words, sir. But after introducing this program, they came to know simple words and the basic words, sir. Instead of dictionary, we use this vocabulary words which we are writing. This will increase our listening skills, writing skills. For this program, I never focused on the individual words, sir. ఎంత బాగా ఎఫెక్టివ్ గా అమలు అవుతుంది, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అనడం కోసం 4 విద్యార్థులను వారి యొక్క నోట్స్లను కూడా తీసుకురావడం జరిగింది. I am using in the daily life, sir. ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యాశాఖ తరపున విజయవంతం చేయడం జరిగింది.